అందరికీ షలోం. ప్రార్థన. ఆకారమిచ్చు తండ్రి, ఆనందమిచ్చు ఎలోహిం, ఆకాశమందు ఆసీనుడవైన అదోనాయ్, ఆపత్కాలములో నమ్ముకొనదగిన తండ్రి, సహాయకుడా, ఆకాశము కంటే అత్యున్నతమైన ఉన్న తండ్రి, ఇష్టమైన తండ్రి, ఇష్టమైన దైవమా, ఇమ్మానుయేలు తండ్రి, ఇహపరములకు ప్రభువా, ఇజ్రాయేలీయులకు తండ్రి, ఇజ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమా, ఇజ్రాయేలీయుల కాపరి, ఇస్సాకు తండ్రి, ఇజ్రాయేలీయుల ఎడల దయాళుడా, ఇజ్రాయేలీయులకు తీర్పరి, ఇజ్రాయేలీయుల పరిశుద్ధ ఎలోహిం, ఇజ్రాయేలీయుల స్తోత్రాలపై ఆసీనుడైన తండ్రి, ఉత్తరవాదిగా ఉన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే కృపను, ఆలోచనను మాకు అనుగ్రహించి తండ్రి, నీ అందు భయభక్తులు గల వారిగా, నీ మార్గములలో నిలిచే వారిగా మమ్మల్ని బలపరుస్తూ వస్తూ ఉన్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనములను మా రక్షకుడు, విమోచకుడు యెషూవా మెస్సీయ నామమును అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా మొదటి దినవృత్తాంతర గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 6వ అధ్యాయములో లేవి కుమారులు గెర్షోను, కహతు, మెరారి. కహతి కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే సహోదరి మిరియాం. ఎలియాజరు అహరోను నాదాబును కనెను. అహరోను కుమారుడు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫినెహాసును కనెను. ఫినెహాసు అబీషువను కనెను. అబీషువ బుక్కీని కనెను. బుక్కీ ఉజ్జీని కనెను. ఉజ్జీ జరహ్యాను కనెను. జరహ్య మెరయోతును కనెను. మెరయోతు అమర్యాను కనెను. అమర్య అహిటూబును కనెను. అహిటూబు సాదోకును కనెను. సాదోకు అహిమయస్సును కనెను. అహిమయస్సు అజర్యాను కనెను. అజర్య యోహానానాను కనెను. యోహానానాను అజర్యాను. ఈ అజర్య సొలొమోను కట్టించినటువంటి మందిరములో యాజకత్వము జరిగించిన వాడిగా ఉన్నాడు. ఆమేన్.